బాలా బాలా మనం వెతుకుతున్న అమ్మాయి ఈ కాంప్లెక్స్ లో ఎక్కడైనా కనిపిస్తే బాగుంటుంది కదా. అమ్మా నువ్వు వెళ్ళి షాపింగ్ చేయి, నేను వెళ్ళి క్యాసెట్ తీసుకొస్తా. సరే, బాయ్. బాయ్. సార్ 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 ఈ నాకు మాస్క్ వద్దండి. తీసుకోండి సార్. స్పెషల్ మాస్క్ అక్కర్లేదంటే ఏయ్ అరే జానకి అరే సార్, సార్, వద్దు సార్, బ్రదర్, నా తీసుకోండి మాట సార్. వినవేంటి? చాలా బాగుంటుంది సార్. మాస్క్ ఎవరు సార్, తీసుకుంటారు? ఒక్కటి వద్దంటుంటే తీసుకోండి వద్దు. సార్. ఒక్కటి తీసుకోండి సార్. తీసుకోండి సార్. ఒక్కటి తీసుకోండి సార్. ప్లీజ్ సార్. సార్ ఆధార్ కార్డ్ సార్. సార్ సార్ ఏయ్, ప్లీజ్ సార్. ఒక్కటి తీసుకోండి సార్. చెప్తుంటే నీకు కదా. సార్, Shit. ప్లీజ్ సార్. పోవయ్యా. డింగ్ డింగ్ టాక్ డింగ్ డింగ్ టాక్ డింగ్ డింగ్ టాక్ డింగ్ డింగ్ టాక్ డింగ్ డింగ్ షాక్ ఉంటుంది. వన్స్ మోర్ ప్లీజ్. థ్యాంక్ యూ. రే మావా, పాప డ్రెస్సులు చాలా అందంగా ఉంది. డ్రెస్ లేకపోతే ఇంకెంత అందంగా ఉంటుందో. డింగ్ డింగ్ టాక డింగ్ డింగ్ టాక డింగ్ డింగ్. ఎవరు నువ్వు? నేనతరావు చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. వీడే మా అబ్బాయి. హలో. హాయ్ ఆంటీ. చేతికి ఏమైంది? కాలేజీ గొడవల్లో చెయ్యరు కొట్టుకున్నాడు. అయ్యో, ఎందుకయ్యా అనవసరంగా గొడవల్లో తలదూరుస్తావు? మా అబ్బాయి ఎంత అణుగుగా ఉంటాడో తెలుసా? ఎవరి జోలికి వెళ్ళడు. అలాగా? అయితే మీ అబ్బాయిని ఒకసారి నేను చూడాలి. చూద్దుగాని ఎరా రేయ్, నా ముందే తన గురించి అసహ్యంగా మాట్లాడతారా? ఏంట్రా ఇది? ఆ అమ్మాయిని చూశానమ్మా. ఆ అమ్మాయి గురించి వీళ్ళు తప్పుగా మాట్లాడారు. వీడిని ఎక్కడ అమ్మాయి? వెళ్ళిపోయిందమ్మా. పోరా. ఎవరే అమ్మాయి? తను లేకపోతే ఈ రోజు మా అబ్బాయి లేడు. ఆశ ఏదో కారు మీద బ్యాగ్ మర్చిపోయిందట, తీసుకుని వెళ్దాం. ఓకే. రే మామా, పోలీసారి చేసినట్టు చేయకరా, మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళేటట్టున్నాడు. రేయ్, ఏంట్రా ఇది? కారా చెత్తకుండినా? హలో, ఎవరిలా చేసింది? బుద్ధి లేకుండా ఇండియన్ ఫెలోస్. ఈ చెత్తంతా వేయడానికి నాకైనా దొరికిందా? హలో, ఎవరిలా చేసింది? మిమ్మల్ని. హలో, మీరా? ఎవరు తెలియట్లేదే. రేయ్, మీరు అటువంటి చూడండి రా. హలో, మిమ్మల్ని. ఎవరిలా చేసింది? ఈ బ్యాగ్ ఎవరిది? ఇప్పుడు ఏం చేద్దామంటే హలో, అడిగేది మిమ్మల్ని. చెప్పండి. బ్యాగ్ తీసుకోవాలి. అయ్యో, నేను రాను. అంటే అయిపోయారా? ఎక్కడికి వెళ్తారు? బ్యాగ్ తీసుకోవడానికి రావాలిగా, అప్పుడు చెప్తాను వాళ్ళ పని. ఎటు వెళ్ళంటారు? మీదేనా ఈ బ్యాగు? బుద్ధుందా? ఇదేమన్నా కారా కుప్పతట? రేయ్, నోరు మీరా, డీసెంట్ గా మాట్లాడు. సారీ అండి, వాడు కొంచెం లూసు, తప్పుగా అనుకోకండి. రేయ్, ఆ రోజు నన్ను కాపాడిందని చెప్పానే, ఈ అమ్మాయిరా? పేరు మంజు. ఐమ్ బాలా. ఓ, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. హాయ్. హాయ్. హలో. హలో. మీకోసం ఎక్కడెక్కడ వెతికామో తెలుసా మేడం? థ్యాంక్స్ చెప్పడానికే.
ఆ రోజు కూడా మిమ్మల్ని బిగ్ బజార్లో చూసాను తెలుసా? ఓహో, అక్కడ మీ గురించి ఎవరో తప్పుగా మాట్లాడారని చావు కొట్టాడు. మేం కూడా నీకోసం వెతుకుతున్నాం తెలుసా. ఆ రోజు మిమ్మల్ని కాపాడిన చోట వాళ్ళ అన్నయ్య పంపించిన బర్త్డే సారీ మిస్ అయింది. ఎల్లుండే తన బర్త్డే. ఆ శారీ మిస్ అయినందుకు తను ఎంతో ఫీల్ అవుతోంది. ఊరుకోవే, మేము బయలుదేరుతాం. బాయ్. బ్యాగ్. ఇదిగోండి మీ బ్యాగ్. థ్యాంక్స్. బాయ్. రే అడ్రస్ కనుక్కోండ్రా. హలో హలో, ఏంటి అడ్రస్ ఏనా? సరోజిని నాయుడు హాస్టల్, ఇంద్రానగర్. ఓకేనా? ఓకే. ఎస్. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. कौन? एक्सक्यूज मी, वी वांट टू मीट मंजू, इंजीनियरिंग स्टूडेंट. बाहर गई. బయటికి వెళ్ళిందట. ఎప్పుడు వస్తుంది? क्या? ఐ మీన్ వెన్ ఇస్ ఎక్స్పెక్టెడ్? थोड़ी देर में आएगी. ఓకే, ఏముంటుందిరా? కాసేపట్లో వస్తుందట. ఆహా, आप यहाँ वेट థ్యాంక్ कीजिए. యూ. आप రిలేటివ్స్. अच्छा बैठिए. బాలా, మంజు చూడ్డానికి ఎలా ఉంటుంది? అయ్యో నీకు దండం పెడతానమ్మా, నా నోరు నెప్పెడుతోంది. ఇప్పటికే 100 సార్లు అడిగావు, ఇక నేను చెప్పలేను. నన్ను వదిలేయ్. ఇంకా రాలేదేంటి? ఉండ్రా, వస్తుంది. అమ్మా ఇక నువ్వు ఇంటికి వెళ్ళు, టైం 9 అయింది. నాన్న కూడా ఊరి నుంచి వచ్చుంటాడు. ఇక నువ్వు బయలుదేరు. అయ్యో, ఇంతసేపు ఉన్నాను, ఇంకాసేపు. వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. ఆ బ్యాగ్ ఇవ్వు. నువ్వు వెళ్ళు, వెళ్ళమంటుంటే. జాగ్రత్త. బాయ్. తెల్లారే వరకు ఇక్కడే జాగారం చేయాలో ఏమో. ఏయ్ హాయ్. హే బాలా, ఏంటి ఈ టైంలో? ఈ టైంలో కాదు, 4 గంటల నుంచే నేను అమ్మ నీకోసం వెయిట్ చేస్తున్నాం. అయ్యో, అమ్మగారు వచ్చారా? లేదు ఫీల్ అవ్వకు. ఎక్కడ? పొద్దుపోయింది కదా అని అమ్మని ఇప్పుడే పంపించాను. ఐమ్ సారీ. సారీకేం గాని ఇదిగో ఏంటిది? చీర, పట్టు చీర. అమ్మ నీకు ఇవ్వమంది. రేపు నీ పుట్టినరోజు కదా, నువ్వు దీన్నే కట్టుకోవాలట. అయ్యో, ఎందుకు ఇవన్నీ? ప్లీజ్. అయ్యో, మా అమ్మకి ఎవరు సమాధానం చెప్తారు? నువ్వు దీన్ని తీసుకోపోతే నన్ను ఇంట్లోకి రానివ్వదు. అయ్యో బాలా. హలో, ముందు దీన్ని పట్టుకో. పట్టుకోమంటుంటే పట్టుకో. రేపు నీ బర్త్డేని మా ఇంట్లో నేను కేక్ కట్ చేసి, చిచి సారీ, నువ్వు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నావు. అయ్యయ్యో, అదంతా కుదరదు. ఇది మా అమ్మగారి కోరిక. రేపు ఉదయం కరెక్ట్ గా 6 గంటలకి కార్ వస్తుంది. ఓకే? అయ్యో. బాలా, వర్షం. అవును. స్వీట్ డ్రీమ్స్. బాయ్. థ్యాంక్స్. ఓకే. చల్లగా ఉండమ్మా. నాకు నమ్మకం ఉండేది, ఏ సమస్య వచ్చినా ఆ భగవంతుడు తీరుస్తాడు అని. నా బిడ్డ నీ ద్వారా రక్షించాడు. మా ఆవిడ కొంచెం ఎమోషనల్ టైప్ గానీ నువ్వు లోపలికి రమ్మా. రానని చెప్పావుగా? చెప్పాను. వచ్చేసావు? వచ్చాను. ఏమైంది? నా బర్త్డేని మా ఇంట్లోనే జరిపిస్తున్నట్టుగా ఉంది. ఏంటి అదోలా ఉన్నావు? చాలా లేట్ అయింది ఆంటీ. ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి పార్టీ ఇస్తానని చెప్పి. వెయిట్ చేయని,
అందుకని నువ్వు కడుపు నిండా తినకుండా వెళితే నేను ఊరుకోను. అవునవును, ఆ స్వీట్ పెట్టు. బాయ్ అంకుల్, బాయ్ ఆంటీ. బాయ్. చిన్నప్పటి నుంచి మేము బాల అందరం కలిసి చదువుకున్నాం. అవునా? వాడు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళాడు? ఆహా. మేము లేనిది బాల లేనే లేడు. ఓ. ఎరా చెప్పవేంట్రా? అవునవును, రేయ్, ఏమైందిరా? ఆగిపోయింది. దిగి తోస్తారా? ఓ నో. రేయ్ త్వరగా దిగండ్రా. మంజు, ఆ? మీరు కాస్త రేయ్ దిగుతారా? పోరా. నువ్వుండు మంజు. బలంగా తోయండి. ఓకే బాయ్. ఆగరా. రేయ్, చూడరా మనం వదిలిపెట్టి ఎలా వెళ్తున్నాడు. నువ్వు ఆ రోజు చెప్పావరా ఆ అమ్మాయి కలిస్తే మనం వదిలేస్తాడని. 2 రోజులు అడిగి పక్కకి వెళ్ళకూడదు. కరెక్ట్ రా. నేను వెళ్తాను రా. ఎందుకు? మనం ముఖ్యమా అమ్మాయి ముఖ్యమని అడగడానికి. పాపం బాల వాళ్ళు. వదిలేయ్, గొప్పలు చెప్పుకుంటున్నారు. నేను లేకపోతే బాలా లేడు అట. నేను లేకపోతే బాలా లేడని నువ్వు చెప్తే అందులో 100% న్యాయం ఉంది. అదే మ్మ్. ఎంత పెద్ద యాక్సిడెంట్, నన్ను కాపాడానని చెప్పుకుంటున్నావా? అయ్యో, అచ్చు అమ్ముల్ బేబీనే. ఎవరు బాల ఈ బాబు? ఎవరు? ఆ, నేనే. బాల ఎక్కడ? చి, 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 చి. రేయ్, ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. నేను బాల మాధవ్ ముగ్గురం కాలేజ్ ఫ్రెండ్స్. చివరి దాకా మా ఇద్దరు తరపు పెద్దలెవరూ మా పెళ్లికి ఒప్పుకోలేదు. అందరినీ ఎదిరించి బాలనే మా పెళ్లి జరిపించాడు. ఇక్కడున్న దేవుని పటాల దగ్గర నుంచి వంట సామాగ్రి వరకు అన్ని బాలా కొనిపెట్టినవే. మీరు ఆ రోజు బాలనే కాదు కాపాడింది, నన్ను, నా భార్యని, నా బిడ్డని కలిపి కాపాడారు. ఇంతకు ముందు మాకంతా బాలనే, ఇక మీరు కూడా. ఒట్టి మాటలతోనే సరిపెడతారా? వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురండి. అయ్యో. వెళ్ళండి. సారీ, చి, 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 మర్చిపోయాను. చి. రేయ్, మామూలుగా వంట పని నీదేగా. రేయ్. వెళ్ళి ముందు ఆపని చూడు. వెళ్ళు. బరువు తీయకురా. బాలా, మీకు టిఫిన్ రెడీ చేస్తున్నాను. ఏయ్, మీరు తినే ఇటు ఇక్కడి నుంచి చూడు, వెళ్ళాలి. చూడు. అయ్యో, అవన్నీ ఏం వద్దు, మేము బయలుదేరుతున్నాం ప్రియా. రేయ్ మంజు, రేయ్ ఏమిటి? బాలా, ఏంట్రా? ఏ? బాలా, ఈ రోజు నుంచి మన స్నేహాన్ని కట్ చేసుకున్నావరా? ఓకే. ఎంత కూల్గా సరే అంటున్నాడు చూడు. మాకంటే తను అంత ఎక్కువైపోయిందా? నవ్వద్దురా, మండుతోంది. తను 2 సార్లు చూసుంటావా? నీలో అంతలో ఇంత మార్పు ఎలా వచ్చింది? తెలియలేదురా, కానీ తనే నాకు ముఖ్యం. అది మాత్రం తెలుస్తోంది. లవ్ అని అడిగితే ఎస్ లవ్వే. అది ఎలా అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. నేను కూడా తను వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తుంది, నాతోనే ఉండాలి కదా అనిపించింది. ఏంటి సిల్లీగా ఉందా? ఎమోషనల్గా మాట్లాడుతున్నాను అనుకోకండి. నిజంగానే తను లేకపోతే నేను బతకగలనని నాకు అనిపించడం లేదు. సారీరా. నన్ను అర్థం చేసుకున్నారనుకుంటాను. సరేరా, ఏమంటారు? నో తెరి చెప్పండి. మంజు, ఆ? సారీ అమ్మా, కొంచెం లేట్ అయింది. లేదంకుల్, నేనే కాస్త తొందరగా వచ్చాను. ఏదైనా ముఖ్యమైన విషయం అంకుల్? అది కాదు, ముఖ్యంగా ఈ ప్లేస్ చూడడానికి నన్ను రమ్మని చెప్పుండ్రు. కరెక్టేగా? ఏదో విషయం ఉంటుంది, మీరు చెప్పండి ఆంటీ. బాలా అంటే నీకు ఇష్టమేనా? నువ్వంటే వాడికి చాలా ఇష్టం. వాడి విషయం నిన్నడిగి నువ్వు ఒప్పుకోకపోతే అది వాడు తట్టుకోలేడు. వాడికి ఏమైనా అయితే అది చూసి మేం తట్టుకోలేవు. మంజు, ఇష్టం లేదని మాత్రం చెప్పుకో. అమ్మా, మేము ఫోర్స్ చేస్తున్నామని తప్పుగా అనుకో.
తండ్రి స్థానంలో ఉన్న నాకు మా అబ్బాయి మనసులో ఏముందో తెలుసుకొని దాన్ని నెరవేర్చాలి గనక అడుగుతున్నాను. నీ మనసులో ఏముందో చెప్పు. తప్పు అంకుల్, మీరు ఇలా అడుగుండకూడదు. ఎప్పుడు పెళ్లి పెట్టుకుందామని డైరెక్ట్ గానే అడుగుండొచ్చు. నేను బాలా వాళ్ళ ఇంట్లో ఉన్నాను, ఈవినింగ్ ఫోన్ చేస్తాను. ఏంట్రా? చాలా ఓవర్ చేస్తున్నారు వాడు. లోపల ఎవరు లేరు, కానీ మంజుతో మాట్లాడుతున్నాడు. ఒక్క 5 నిమిషాలు మాయమవకుండా ఉండు ప్లీజ్. ఛే, కాలే కదా, కాసేపు ఉండి వెళ్తే ఏంటి? ఈసారి వస్తుందిగా, ఎలా మాయమవుతుందో చూస్తాను. ఎలా మాయమవుతుంది? మీరుండండి. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఓకే. అరే కలే కదా, ఎందుకు ఇలా వణుకుతున్నావు? ఏంటి మాయం కాలేదు? ప్రతి సంవత్సరం ఇలా పేదవాళ్ళకి పెళ్లిళ్ళు జరిపిస్తున్నాను. దీనికి నా భార్య ఎంతగానో సహకరిస్తోంది. నా తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని మా అబ్బాయి ఇలాగే కొనసాగిస్తాడు. మా అబ్బాయికి తోడుగా ఉండబోతున్నా మా కాబోయే కోడలు పేరు మంజు. వీలైనంత తొందరలో ఈ కళ్యాణ మండపంలో 100 జంటలకి పెళ్లిళ్ళు జరగబోతున్నాయి. అందులో ఒక జంట మా కొడుకు కోడలు. కానీ ఎప్పుడనేది మా కోడలే నిర్ణయించాలి. బాలా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకో? అదే అంకుల్ ఈ రోజు కళ్యాణ మండపంలో చెప్పిన మాటలు విని త్వరలో మా అక్కయ్య పెళ్లి కూడా అయితే తర్వాత మన పెళ్ళే. అలాగా? అవును. అయ్యో, ఏయ్, ఏంటి తిరగరాని సౌండ్ వస్తుంది? తెలియడం లేదే, ముందు చూసి వస్తాను. సూపర్. ఏమైంది? ఫ్యాన్ బెల్ట్ కట్టయింది. ఆ? ఇక ఈ బండి ఇక్కడి నుంచి కదలదు. అయ్యయ్యో, హై, సిగ్నల్ రావడం లేదు. హై ఏంటి హై? ఓరి దేవుడోయ్, ఇప్పుడేం చేయడం? ఏమీ చేయలేం. అందుకే ఇంత రాత్రి వెళ్ళొద్దని బతిమాలుకున్నాను. రాత్రికి అమ్మ నాన్నలతో ఉండి పొద్దునే వెళ్ళుండొచ్చుగా. కార్లో కూర్చోండి మేడం, కాలేజ్ అట కాలేజ్. అవును, ఎందుకు డాన్స్ చేసావు? తమాషాకి. ఏ కారు కావాలనే కదా ఆపా? ఐడియా బాగానే ఉంది, బట్ నిజంగా నేనేం చేయలేదు. ఆల్రెడీ లేట్ అయిందిరా. మా హాస్టల్ వార్డెన్ వేరు భయంకరంగా అరుస్తుంది. ఓ సారీ సారీ సారీ.
అన్నయ్య ఎందుకు రమ్మన్నాడు అడిగావా? అడిగాను, చెప్పలేదు. వెంటనే బయలుదేరమన్నారు. బహుశా అక్కయ్య పెళ్లి ఫిక్స్ అయిందేమో. ఓహో, వెళ్ళటానికే ఇష్టం లేదురా. సరే వదిలే, 4 రోజులే కదా. ఏంటి 4 రోజులు తెలుసా? ఏ బాలాని వదిలి వెళ్ళడానికి అంత బాధగా ఉందా? ఆ లేదు లేదు. అవునరా. నీ టికెట్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్స్. త్వరగా వచ్చేస్తావుగా? చాలా థ్రిల్లింగ్ గా ఉంది బాలా. మొట్టమొదటిసారి మన లవ్ గురించి మా ఇంట్లో చెప్పబోతున్నాను. నాకు మాత్రం చాలా టెన్షన్గా ఉందిరా. నేను మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతాను కదా? నువ్వు నచ్చుకుని ఉంటావా? మోస్ట్ హ్యాండ్సమ్ గా ఇవి. బాయ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్. త్వరగా వచ్చేస్తానులే. టేక్ కేర్. థ్యాంక్ యూ. ఆ? 4 రోజులే కదరా, ఎందుకు అంతగా ఫీల్ అవుతున్నావు? 4 రోజులు రా. ఏంట్రా మంజు నదులు ఉండాలంటే అంత బాధగా ఉందా? లేదు లేదు. అవునరా. సేమ్ డైలాగ్. మీరుండండి. ఏయ్, భయపడ్డావు కదూ? లేదు కానీ ఏయ్. రా. ఏ, ఎందుకన్నయ్య వెంటనే బయలుదేరమన్నారు? అవన్నీ పొద్దున మాట్లాడుకుందాం కానీ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. హాయ్ వదినా, ఎలా ఉన్నావు? ఏంటి నిద్రపోయిందా? దీన్ని పట్టుకో. సరే అన్నని చూసేసి వస్తాను. అవును వదినా, అక్క ఏది? నిద్రపోతుందా? పెద్దన్నయ్య కూడా సర్ప్రైజ్ ఇవ్వాలి. అన్నయ్య! అన్నయ్య! ఏంటిది? వదినా! వదినా! అన్నయ్య! త్వరగా రండి! ఏంటిది అన్నయ్య? ఎందుకు ఇలా చేశావు? చెప్పండి, ఏమైంది? అన్నయ్య! అన్నయ్య! ఎందుకని అందరూ మౌనంగా ఉన్నారు? ఏం జరుగుతుంది ఇంట్లో? చెప్పు వదినా. అక్క ఇక్కడ. అక్క ఏమైంది? ప్రేమ హర్షించదగ్గ విషయమే, కానీ దాన్ని పొందడానికి ఎన్నో పోగొట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీ అక్కయ్య మనందరినీ వదిలేసి కోరుకున్న వాడితో వెళ్ళిపోతుందా? తెల్లారితే ఆ అబ్బాయికి వేరే అమ్మాయితో పెళ్లి. ఆ పెళ్లి కూడా ఆగిపోయింది. ఆ అమ్మాయి తరపు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పెళ్లి కొడుకుని మేం కిడ్నాప్ చేసామట. పోలీసులు ఎంత నీచంగా మాట్లాడారో తెలుసా? అన్నేసకు అక్కడే చచ్చిపోయాడమ్మా. ఈ రోజుకు ఆయన్ని రక్షించుకున్నా. మీ అన్నయ్యని మామూలు మనిషిని చేయాలంటే నీ వల్లే నమ్మ అవుతుంది. అవును మంజు, ఇకపైన నువ్వెక్కడుంటేనే మంచిది. నీ చదువు కంటే ఈ కుటుంబమే ముఖ్యమని నేను అనుకుంటున్నాను. మరోసారి ఇలాంటి సంఘటన మన ఇంట్లో జరగకూడదమ్మా. ఇంకోసారి ఇది రిపీట్ అయితే అన్నయ్యని మాత్రమే కాదు, ఎవరిని కాపాడుకోలేవమ్మా. నీకు అర్థమై ఉంటుందనుకుంటాను మంజు. మీ అన్నయ్యలు నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారమ్మా. ఇప్పుడు ఈ కుటుంబాన్ని నువ్వే మంజు ఆదుకోవాలి. మీ ఇంట్లో మీ ప్రేమ గురించి చెప్పుంటాల్సింది మంజు. రేయ్, అర్థం లేకుండా మాట్లాడుకో. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం. అలాంటప్పుడు తన లవ్ గురించి ఎలా చెప్తుంది? ఇడియట్. ఏనాన్నా, అమ్మ నువ్వు
మంచు వాళ్ళ ఊరు వెళ్ళి మా పెళ్లి విషయం మాట్లాడి రావచ్చుగా. లేకపోతే ఇక్కడే రిజిస్టర్ మీద చేసేద్దాం. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు ఏమనరుగా. మా అక్క చేసిన అదే తప్పుని నేను చేయకూడదని మా వదిన నా చేత ఒట్టేయించుకుంది. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వు మమ్మల్ని మర్చిపోతావు. అది కాదా ఆంటీ, చదువే ఆపేసి ఇంటికి రమ్మంటున్నారు. వెళ్ళు, వెళ్ళక తప్పదుగా. నిన్ను కూడా పోగొట్టుకోకూడదనుకోవడంలో మీ వాళ్ళ తప్పు లేదు. అలాగే మేము నిన్ను పోగొట్టుకోలేవు. ఇక మీదట నేనిక్కడ ఉండలేను. సరే వెళ్ళు. అమ్మా, ఏంటమ్మా నువ్వు అర్థం కానట్టు మాట్లాడుతున్నావు? మరేంట్రా మనల్ని శాశ్వతంగా వదిలి వెళ్తున్నట్టు మాట్లాడుతోంది? ఇలా చూడు మంజు, సమస్యలు ఎప్పుడు చెప్పిరావు. అలా వచ్చినప్పుడు మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీ ఇంట్లో ఏదో ప్రాబ్లం నిజమే, అయితే దానికి నీ జీవితానికి ఎందుకు ముడి పెడుతున్నావు? లేదంకుల్, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మా అన్నయ్యలు ఈ పెళ్లికి ఒప్పుకోరు. వాళ్ళ స్థానంలో నేనున్నా కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకునేవాడిని. ఎలా ఒప్పుకుంటారు? ఇప్పటికే ఒక చెల్లెల్ని పోగొట్టుకున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ లోకంలో మర్చిపోలేని బాధలంటూ ఏమీ ఉండవు. కాకపోతే టైం పడుతుంది మర్చిపోవడానికి. అంతవరకు మీ ఇద్దరు వెయిట్ చేయలేరా? భయంగా ఉంది అంకుల్. నాకు నా కుటుంబం ముఖ్యం. వాళ్ళని మీరి నేనేమీ చేయలేను. నాకు నమ్మకం లేదు. నాకుందమ్మా. నాకు నమ్మకం ఉంది. కొద్ది రోజులే కదా. అవును, ఎందుకు నువ్వు మ్యారేజ్కి రానంటున్నావు? రే పాపం రా, నువ్వు రావడం లేదని తెలిస్తే రాఘవ్ చాలా ఫీల్ అవుతాడు. రేయ్, పరిస్థితి తెలియకుండా మాట్లాడకండి రా. రే ఏంట్రా పెద్ద పరిస్థితి? ఇప్పుడు ఏమైంది? మంజు నువ్వేం దిగులు పడకు. మేము మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం, ఓకేనా? అవును, వీడు రాగానే మీ అన్నయ్యతో మాట్లాడి మన పెళ్లి జరిపించేస్తాడు. రే పోరా, రే వెళ్ళి పని చూడరా. సరే వెళ్ళగానే పెళ్లి కొడుకి నా శుభాకాంక్షలు చెప్పు. అలాగే. ఎప్పుడు తిరిగి వస్తారు? మ్యారేజ్ చూసుకుని చెన్నై అంతా తిరిగి రావడానికి ఓ 10 రోజులు పడుతుంది. ఓ, హాఫ్ అన్ అవర్ అవుతుందంట. మీరెందుకు వెయిట్ చేయడం? బయలుదేరండి. సరే మనం వెళ్దాం పద. మ్. రేయ్ జాగ్రత్త. బాయ్. హ్యాపీ జర్నీ. బాయ్. సేఫ్ జర్నీ. రా. చివరిసారిగా మేం బాలాని మంజుని చూసింది ఆ రైల్వే స్టేషన్లోనే. మేం పెళ్లికెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి మంజు అక్కడ లేదు. అన్నయ్య ముఖ్యమని చెప్పి వెళ్ళిందని వీడే చెప్పాడు. మేమే వీడిని ఓదార్చాం. మనసు బాగోలేదు, మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానని ఢిల్లీకి బయలుదేరాడు. వీళ్ళమ్మ ఢిల్లీకి ఫోన్ చేసిన తర్వాతే వీడు అక్కడికి వెళ్ళలేదని తెలిసింది. పాపం వీళ్ళమ్మ నాన్న వీడు ఏమైపోయాడో తెలియక అల్లాడిపోయారు. ఖచ్చితంగా వీడు ఇక్కడికే వచ్చి ఉంటాడని తెలుసు. ఎలాగైనా వీడిని తీసుకొస్తామని చెప్పి ఇక్కడికి వచ్చాం. కానీ వీడిని ఈ స్థితిలో చూస్తామని అనుకోలేదు. సరే వదిలేరా, నువ్వు లవ్ చేసి చించాలు, బయలుదేరు. నేను రాను, మీరు వెళ్ళండి. నీకు క్షేమం కాలేదరా? నిన్ను మోసం చేసి వచ్చిందే కదరా అది. దానికోసం ఇంకా తనులు తింటావంటరా? ఆడదంటరా అది? ప్రేమ అంటే అర్థం తెలుసురా దానికి? ప్లీజ్ వద్దు వివేక్. సరే వద్దు, బయలుదేరి వెళ్దాం. వీల్లేదురా. దానికి ఒకే ఒక సరైన కారణం చెప్పు, నిన్ను మేము కంపల్ చెయ్యం. ఇక మీ దగ్గర ఏది దాచి ప్రయోజనం లేదనుకుంటారు. ఆ రోజు మిమ్మల్ని స్టేషన్లో వదిలి వెళ్ళాక ఏం జరిగిందో తెలుసా? మీ ఇంట్లో మన పెళ్లి కోసం ఎన్నో గొడవలు పడాలనుకుంటాను. పడక తప్పదు, కానీ దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. అంతవరకు మనం వెయిట్ ఆ చేద్దాం. తర్వాత కూడా మీ ఇంట్లో ఒప్పుకోలేదంటే? నువ్వే నాకు ముఖ్యం బాలా. నువ్వు నాకు కావాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదులుకోలేను.
ఎందుకు ఇప్పుడు థ్యాంక్స్? మనం దూరం అయినట్టుగా లేదు. మన మధ్య ఇది ఆఖరి థ్యాంక్స్ గా ఉండాలి. ఓకే? ఆ, సరే, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుందాం? అమ్మా నాన్న కూడా ఊళ్ళో లేరు. రావడానికి 10-12 రోజులు పడుతుంది. అలాగా? అవును. అయితే ఈ ఊరిని గందరగోళం చేసేద్దాం. చేసేద్దాం. సరే, ఇప్పుడు ముద్దివు. తీసుకో, కానీ కళ్ళు మూసుకోవాలి. ఓ, ఎలా నవ్వుతున్నాడో చూడు. సో స్వీట్. ఓకే 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 ఓకే. ఓ, ఇంతకు ముందు ఎప్పుడైనా మైకం వచ్చిందా? లేదు డాక్టర్. 2-3 సార్లు తల నొప్పిగా ఉందని చెప్పింది. ఏం డాక్టర్? ఐఎమ్ రియల్లీ వెరీ సారీ టు సే, మీ మంజు మరణానికి చేరువవుతోంది. ఏ, ఆహా. అయ్యో, సో భయపడేంతగా ఏం లేదమ్మా, సాధారణంగా టెన్షన్లో వచ్చే మైకమే. నేను భయపడలేదు డాక్టర్. ఈయన ఎక్కువగా భయపడ్డారు. నేను చెప్పాను కదా. సరే, ఇక మేము బయలుదేరొచ్చా? ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. పద బలా. వస్తాను డాక్టర్. నేనే ఊరికే టెన్షన్ అయ్యాను. నేను ముందే చెప్పాను, నువ్వే అనవసరంగా టెన్షన్ పడ్డావు. సరే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నువ్వు టెన్షన్ అవ్వకు. ఏంటి? మన ప్రోగ్రామ్ ఇంకో రోజు పెట్టుకుందాం. ఏ, ముఖం పగలు కొడతాను. నేను చెప్పిన చోటకి నువ్వు వస్తున్నావు. కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది, ముఖ్యమైన పనట. నేను వెళ్ళి తీరాలి మంజు. అవన్నీ నాకు తెలీదు, నువ్వు వస్తున్నావు. అర్థం చేసుకోనంటావేంటి? నో నో నో, నేను కాదు సినిమా మంజు, థియేటర్కి వెళ్ళు. పనుంది. ఇవాళ ఇంకే ప్రోగ్రామ్ వద్దు. సినిమాకి తీసుకెళ్తారా? నువ్వే కదా అన్నావు. చెప్పాను, కానీ అంతకంటే ముఖ్యమైన పనుంది. అర్థం చేసుకో. నాకంటే ఏంటి అంత ముఖ్యమైన పని? ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కాదు. నేను పనుందని చెప్తున్నానుగా. ప్లీజ్ రా, అర్థం చేసుకో. నన్ను హాస్టల్లో వదిలేస్తావా? ఇక మీదట నేను వెతుకుంటూ రాను. నువ్వు వచ్చే వరకు నేను ఫోన్ కూడా చేయను.